ఎకరం ఎకరం ఉన్నది. ఎకరం ఉందా నీకు? పోతుందా నీది కూడా? ఎకరం పోతుందా? పోతుంటుంది మరి, ఉంటుందా? మరి ఎట్లా అది పోతే ఎట్లా? మరి ఏం చేస్తాం, పోకూడదు అంటున్నాం. భూమి పోకూడదు, ఉండాలి అంటున్నాం సార్. మరి తీసుకుంటా అంటాడుగా, ఎట్లా ఎట్లా తీసుకుంటాడు? వీళ్ళకి అందరికి గుంతల దొవి మూసి పోవాలి. వీళ్ళకు ఉండేటోళ్ళకు గుంతల దూడాలి, మూయాలి. అది భూమి తీసుకున్నాలి. ఏం చేయాలి? ఇంతగానో చెప్తే కూడా అయినా అక్కడ ఉంటుంది. ఇక సచ్చేది ఉన్నది, ఏం లేదు. ఆ భూమి కొరకు సస్తారు కానీ ఉండరు. మీ భూములు ఏం పండిస్తారు మీరు? కందులు, ఇంత జొన్నలు, తైదేలు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఏమంటాడంటే అసలు ఆ భూములు ఏం పండిస్తలేరు. చూస్తలేరా సార్? ఇగో చూస్తలేరా? పండుతలేరా అంటే ఊరికే మను బుక్కి తింటున్నామా? మను బుక్కుతున్నామా? అలా ఉండదు కోడరేడు. అందుట్లో యాదో చేసుకొని బతుకుతున్నాము. అది ఎట్లా ఏం పండిస్తలేరు, తొండలు గుడ్లు పెడతానే. తొండలు గుడ్లు పెట్టుకున్నాం, మీరు చూస్తలేరా? ఒక మనిషి లేదు కందికి అది ఇది కూలి పోయేటోళ్ళు ఇట్లా చేసుకొని బతుకుతున్నారు. భూమి యొక్క ఉండేతో పోతాము, తక్కువ ఉంటే కోసుకుంటాం మేము. భూమి యొక్క ఉండేటోళ్ళ కూలి పోతాము. తొండ గుడ్లు పెట్టేస్తా తెలుసు. మరి ఎట్లా ఏం చెప్తావు? మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం ఇయ్యమాట చెప్తా, ఇయ్యము. మీరు ఏనంటారా? ఆయన ఎట్లా చేసి తీసుకుంటా? ఎట్లా చేసి నేనేమంటున్నా, గుంత డోడాలి, మొత్తం మూయాలి వీళ్ళకు. ఆ భూమి తీసుకొని పోవాలి. అట్లనే ఉన్నది, ఇకేం లేదు. ఇయ్యమాట పెడుతున్నాం. భూమి ఇయ్యము, ఏముంటే కూడా భూమి ఇయ్యము. మా బతుకుతేరు దాని మీద ఉన్నది. జాబు లేదు, యాది లేదు. దేశాల పొట్టి ఈ గంగల పోయాలన్నా పావడా చేయాల్సి మూగ పిల్లలు ఉండకుండా మేము చేత ఆగిన వాళ్ళు ఎవరికైనా చూసి చేపించుకుంటాం, తింటున్నాము. ఏం చేయాలి?